చదువుతున్నది గద్దే దుర్గారావు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని వంశీ బోర్సి గ్రామంలో లఖ్పతి దీదీ కార్యక్రమంలో పాల్గొంటారు. కన్నడ భాష, సంస్కృతిని ప్రోత్సహించడంలో మైసూరు ఆకాశవాణి పోషించిన కీలక పాత్రను ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ప్రజ్ఞా పాలివాల్ గౌర్ ప్రశంసించారు. మహిళల ప్రీమియర్ లీగ్ T20 క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక వార్తలు వివరంగా. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. జాతి, భాష, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పరిమితులకు అతీతంగా మహిళలు సాధించిన విజయాలకు గుర్తుగా ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు. 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇతివృత్తం మహిళలు, బాలికలకు హక్కులు, సమానత్వం, సాధికారత కాగా అందరికీ సమాన హక్కులు, శక్తి, అవకాశాలు ఆవిష్కరించడం, విరుగుబాటు రహిత సమ్మిళిత భవిష్యత్తును అందించడానికి చర్యలు తీసుకోవాలని ఈ సంవత్సరం ఇతివృత్తం పిలుపునిస్తోంది. ఈ సందర్భంగా మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కొత్త ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈరోజు నారీ శక్తి సే వికసిత్ భారత్ అనే అంశంపై జాతీయ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సమావేశాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభ సెషన్ తర్వాత ఉన్నత స్థాయి ప్యానెల్ చర్చ జరుగుతుంది. వివిధ రంగాలకు చెందిన ప్రఖ్యాత మహిళా నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారు. 3 సాంకేతిక సెషన్లు నిర్వహిస్తారు. కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు నమో యాప్ ఓపెన్ ఫోరంలో భారతదేశం అంతటా మహిళలు తమ స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రస్థానాలను పంచుకోవాలని ప్రధానమంత్రి ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా శక్తి సాధించిన విజయాలను, దేశానికి, సమాజానికి వారు చేసిన ప్రత్యేక సహకారాన్ని గౌరవించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటామని ద్రౌపది ముర్ము తమ సందేశంలో పేర్కొన్నారు. మహిళలు కుటుంబానికి, సమాజానికి, దేశానికి పునాది వంటి వారని, ప్రతికూలతలు, సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ వారు విభిన్న రంగాలలో తమ ఉనికిని విజయవంతంగా చాటుకున్నారని రాష్ట్రపతి తెలిపారు. మహిళల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఇంకా ఎంతో చేయవలసి ఉందని అన్నారు. ప్రతి స్త్రీ సురక్షితంగా భావించి ముందుకు సాగడానికి సమాన అవకాశాలు పొందే సమాజాన్ని సృష్టిస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని రాష్ట్రపతి సందర్భంగా కోరారు. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ ఒక సందేశంలో మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని నవసరి జిల్లాలోని వంశీ బోర్సి గ్రామంలో జరిగే లఖ్పతి దీదీ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానమంత్రి లఖ్పతి దీదీలతో సంభాషిస్తారు. 5 మంది లఖ్పతి దీదీలకు సర్టిఫికెట్లను కూడా అందిస్తారు. జీవనోపాధిని కల్పించే గుజరాత్ ప్రభుత్వ అంత్యోదయ కుటుంబాల పథకం, జీ సఫల్, గ్రామీణ ఆదాయాన్ని పెంచే గుజరాత్ మార్గదర్శక పథకం, జీ మైత్రి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. ఈ లఖ్పతి దీదీ సమ్మేళనంలో నవసరి, వల్సాద్, డాంగ్ జిల్లాల నుండి 1,00,000 మంది పైగా మహిళలు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో గుజరాత్లోని 25,000 పైగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రధానమంత్రి 450 కోట్ల రూపాయలకు విలువైన ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. గుజరాత్లో ప్రస్తుతం లఖ్పతి దీదీగా మారిన సుమారు 1,50,000 మంది మహిళలు ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నావికా సాగర్ పరక్రమ 11 సముద్ర సాహసయాత్ర మహిళా అధికారులతో సంభాషించారు. ప్రపంచ పర్యటన సందర్భంగా ఈ నావికా సాగర్ పరక్రమ యాత్రలో నౌకాదళానికి చెందిన 2 మహిళా అధికారులు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా కే రూపా ఏలు పాల్గొంటున్నారు. ప్రపంచాన్ని చుట్టూ వచ్చే సాహస యాత్రను ప్రారంభించిన ఈ సిబ్బంది ధైర్యం, అంకితభావం, కృతనిశ్చయాన్ని రక్షణ శాఖ మంత్రి ప్రశంసించారు. ప్రపంచంలోని అత్యంత సుదూర జలాల్లో ఒకటైన పాయింట్ నేమోను దాటడం, అత్యంత ప్రమాదకరమైన జల వనరులలో ఒకటైన డ్రేక్ ప్యాసేజ్ గుండా ప్రయాణించడం వంటి అద్భుతమైన మైలురాళ్లను సాధించిన లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా కే రూపా ఏలును ఆయన అభినందించారు.
ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీ నుంచి 2 రోజుల పాటు మారిషస్లో పర్యటిస్తారు. ఈ మేరకు నిన్న కొత్త ఢిల్లీలో విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ నెల 12న మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. భారత నేవీ షిప్తో పాటు భారత రక్షణ దళాల కంటింజెంట్ ఈ వేడుకల్లో పాల్గొంటుంది. ఈ పర్యటన కాలంలో ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడిని కలుసుకుంటారు. ప్రధానమంత్రితో ఇతర సీనియర్ నేతలతో పలు సమావేశాలను నరేంద్ర మోదీ నిర్వహిస్తారు. మొక్కజొన్నలు, దెబ్బతిన్న ఆహార ధాన్యాలు వంటి వాటిని ఉపయోగించుకునేందుకు ఇప్పటికే ఉన్న చెరకు ఆధారిత ఫీడ్ స్టాక్ ఇథనాల్ ప్లాంట్లను బహుళ ఫీడ్ స్టాక్ ఆధారిత ప్లాంట్లుగా మార్చడం కోసం సహకార చక్కెర మిల్లులకు కేంద్రం ఒక పథకాన్ని ప్రకటించింది. ఈ సవరించిన ఇథనాల్ వడ్డీ రాయితీ పథకం కింద ప్రభుత్వం వాణిజ్యవేత్తలకు సంవత్సరానికి 6% లేదా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వసూలు చేసే వడ్డీ రేటులో 50% వడ్డీ రాయితీని కల్పిస్తోంది. ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం కింద 2025 నాటికి పెట్రోల్లో 20% ఇథనాల్ను కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కన్నడ భాషా సంస్కృతిని ప్రోత్సహించడంలో మైసూరు ఆకాశవాణి పోషించిన కీలక పాత్రను ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ప్రజ్ఞా పాలివాల్ గౌర్ ప్రశంసించారు. ఆకాశవాణి మైసూరు 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న మైసూరులో నిర్వహించిన నుడినాద సంగమ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ ప్రజ్ఞా పాలివాల్ మాట్లాడారు. 1935లో ఆవిర్భవించిన ఆకాశవాణి మైసూరు కేంద్రం కర్ణాటక సాంస్కృతిక, సామాజిక మేధాశక్తిని ప్రదర్శించిందని, మైసూరులోని పురాణ కళాకారులకు వేదికను అందించి కన్నడ సంస్కృతిని కాపాడిందని పేర్కొన్నారు. మైసూరులో ప్రైవేట్ రేడియో స్టేషన్ ప్రారంభించిన మైసూరు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఎంవి గోపాలస్వామి ఆకాశవాణి అనే పదాన్ని సృష్టించారని డైరెక్టర్ జనరల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆకాశవాణి మైసూరు నిరంతరం ప్రజలకు ఆవిష్కరణలు, ప్రేరణ, సమాచారం అందించేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్ ప్రజ్ఞా పాలివాల్ పేర్కొన్నారు. క్రికెట్. మహిళల ప్రీమియర్ లీగ్ టీ20 క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. 178 పరుగుల విజయ లక్ష్యాన్ని గుజరాత్ జైంట్స్ జట్టు ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసింది. రైల్వేలలో మహిళా లోకో పైలట్ల సంఖ్య 5 రెట్లు పెరిగిందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రైల్వేల్లో క్లిష్టమైన పనితీరు కారణంగా పురుషులు ఎక్కువగా ఈ రంగంలో ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ రంగంలో మహిళలు కూడా ప్రవేశిస్తున్నారు. లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, ట్రాక్మెన్లు, సిగ్నల్ నిర్వహణ, గార్డ్, గ్యాంగ్మెన్ వంటి రంగాలలోకి కూడా మహిళలు ప్రవేశించారు. రైల్వేలలో ప్రస్తుతం మహిళా ఉద్యోగుల సంఖ్య 1,00,000 పైగా ఉందని, ఇది రైల్వేల మొత్తం సంఖ్యలో దాదాపు 8.2% అని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2014లో 371 మంది మహిళా లోకో పైలట్లు ఉండేవారని, ప్రస్తుతం ఈ సంఖ్య 1828కి పెరిగిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఆకాశవాణి న్యూస్ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో జరుపుకుంటోంది. అన్ని ఇంగ్లీషు, హిందీ వార్తల బులెటిన్లను మహిళా న్యూస్ రీడర్లు 24 గంటలు చదువుతారు. 45 ప్రధానమైన బులెటిన్లు, గంటకు చదివే లఘు బులెటిన్లను, అలాగే ఇంగ్లీష్, హిందీలోని న్యూస్ మ్యాగజైన్ కార్యక్రమాలను మహిళా న్యూస్ రీడర్లు చదువుతున్నారు. ఆకాశవాణి న్యూస్ సర్వీసెస్ డివిజన్ ఇంగ్లీష్, హిందీ న్యూస్ రూమ్లలోని మొత్తం పనిని ఈరోజు అందరూ మహిళా సిబ్బంది నిర్వహిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి న్యూస్ ద్వారా ఈరోజు రాత్రి 9:15 నుండి రాత్రి 10 వరకు ప్రత్యేక ప్యానెల్ చర్చా కార్యక్రమం కూడా ప్రసారం అవుతుంది. ముఖ్యాంశాలు మరొకసారి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని వంశీ బోర్సీ గ్రామంలో లఖ్పతి దీదీ కార్యక్రమంలో పాల్గొంటారు. మహిళల ప్రీమియర్ లీగ్ టీ20 క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.